అబ్బాయిలు ఎక్కడండి? అవును, అల్లుళ్ళిద్దరూ ఎక్కడా? ఏదో పొడి చేస్తానని వెళ్ళాడు, ఎంతసేపటికి రాడేంటి? ఇంకొక్క నిమిషం లేట్ అయి ఉంటే ఈ ఆకులు తినేసేవాడిరా. హుదూ తుఫాన్లో ఎదురు చూస్తున్న బాధితులకి పులిహార పొట్లాలు ఇచ్చే హెలికాప్టర్లా కనిపించావురా. నీ వాడకం చూస్తుంటే తినటానికి ఏదో పెద్దగా తీసుకొచ్చినట్టున్నావు. పెద్దగా తీసుకొస్తే చేతిలో సంచులు ఉండాలి కదరా, మరేం కనిపించవేంటి? ఏం తీసుకొచ్చావురా? ఆకలేస్తుంది, త్వరగా తీ. ఇవా వీధి చివర బడ్డీ కొట్లో ఇవే ఉన్నారా? వాడు కూడా ఉపవాసం అంట. వాడి పని అంటే వాడిని బతిమాలి మరీ తీసుకొచ్చాను. ఇవి ఏ మూలకి సరిపోతాయిరా? మరేం చేద్దాం, తప్పదు. ఈ చైన్ ఇది, ఈ చైన్ అది. ఎడం చేయి నీది, కుడి చేయి నాది. నాదిరా. కుడి చేయి నాది. నాదిరా. 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 అత్తగారింట్లో అడుక్కుతున్న వాళ్ళకన్నా అధ్వానంగా తయారైంది మన పరిస్థితి. ఏదో ఒక చెయ్యి ఇవ్వు. ఏంటిది? వీటిని గొట్టములందరూ. ఇవి స్తూపాకార వర్తులాకార వస్తువు. సోయా పిండిలో సోడా ఉప్పేసి పిసికి పిసికి. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అడగలేదు. ఉపవాసం అంటే ఇంటెనకాలకొచ్చి ఇలా తినడం కాదు. నడవండి. ఆఖరికి ఇవి కూడా తినకూడదా? ఏమి కూడా తినకూడదు శ్రీవారు. అన్యాయం. మమ్మల్ని ఆకలితో మార్చి చంపి మీరు పూజలు చేసి పుణ్యం మూట కట్టుకోవాలని చూస్తారా? అంత పాపం. పాపం లేదు, పుణ్యం లేదు. ఆయన మాట మీద నిలబడే మనిషి. నువ్వే అన్ని రెచ్చగొట్టి ఉపవాసాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నావు. ఈ రోజు ఉపవాసం బ్రేక్ అయితే వారం రోజులు ఉపవాసం చేయాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. ఏమండి, నిజమే కదా? అవునవును, గొడ్డలు వాడి చేతికి ఉన్నాయి కాబట్టి వాడే చెడగొట్టినట్లు లెక్క. పద మనం పూజ చేసుకుందాం. పదండి.